ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న 100 దేశాల జాబితాలో మనం కూడా ఓ మూల ఉండేవాళ్ళం. బ్రిటిషోడు మన దేశానికి స్వతంత్రం ఇచ్చిపోయాక కామన్‌వెల్త్ దేశాల్లో భాగం మనం. కామన్‌వెల్త్ అంటే బ్రిటిషోడి బానిస దేశాల్లో ఒక భాగం అనమాట. ఇది తెలుసో తెలీదో స్వతంత్రం వచ్చిన రోజున భారతదేశం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇది బ్రిటన్ రాజు మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాల వాళ్ళు. అంగీకార యోగ్యమైనటువంటిది 1950 జనవరి 26 దాకా మనవన్నీ కూడా ఫైళ్ళు అక్కడ గవర్నర్ జనరల్ సైన్ చేయాల్సి వచ్చింది. గవర్నర్ జనరల్ మనోడే ఉన్నాడు, కానీ ఆయన బ్రిటిష్కి పంపించి ఓకే చేసుకోవాలి. 1950 జనవరి 26 రిపబ్లిక్ డే దాకా కూడా అదే నడిచింది. అంటే స్వతంత్రం అంటే ఏంటి, తన్ని అవతలకి లాక్కోవడం జరగలేదు. అదే ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఆ తర్వాత రోజుల్లో ఓ రకంగా చెప్పాలంటే జనతా పార్టీ అప్పుడు కూడా సాధ్యం కాని, వాజ్పేయి అప్పటి నుంచి సాధ్యమైంది, మోడీ వచ్చాక పీక్ స్టేజ్కి వెళ్ళింది. సెల్ఫ్ రిలయన్స్, మనకి మనం సాధించాలి అన్నటువంటిది. మనం ఎంతసేపటికి ప్రపంచానికి మనుషుల్నిచ్చే వాళ్ళగా తయారవుతున్నాం తప్పించి, ప్రపంచపు సరుకుల్ని కొనుక్కునే వాళ్ళుగా తయారవుతున్నాం తప్పించి, మార్కెట్గా తయారవుతున్నాం తప్పించి, మంచి పారిశ్రామికవేత్తలుగా మంచి వ్యాపారవేత్తలుగా తయారు కావట్లేదు. ఇప్పుడు అదే మోడీ ఇచ్చినటువంటి పిలుపు. సెల్ఫ్ సస్టైనబుల్ సాధించాలంటే స్వదేశీ వస్తువులు పెరగాల. చైనా సక్సెస్ అయింది అక్కడే. సోషల్ మీడియా ప్లాట్ఫారాల నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా అక్కడ సొంతయే ఉన్నాయి. ఆ స్టేజీ వైపుకి భారతదేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నమే సెమీ కండక్టర్ చిప్స్ ఇండియాలో తయారు చేయాలా, ఆయుధాలు ఇండియాలో తయారు చేయాలా, ఆహారాలను ఇండియాలో తయారు చేయాలి, ఇట్లా ఎరువుల్ని కూడా ఇండియాలో తయారు చేద్దాం అన్నటువంటి పిలుపు. ఓ రకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్తో భారతదేశం మలిదశ, అంటే తొలి దశలు అయిపోయినాయి, ఇప్పుడు మలిదశ సంస్కరణ విప్లవం వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే వామ్మో అనుకున్న స్టేజ్ నుంచి 50 లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చిన వాళ్ళం మనం. ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థకి చేరువవుతున్న వాళ్ళం మనం. ఖచ్చితంగా చదివితే ఉద్యోగం కోసమే బ్రతుకు అనే దశ నుండి, చదువుకుంటూ పరిశ్రమలు పెట్టి చదువుకుంటూ ఎదుగుదల, చదువు అయ్యేటప్పటికి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిచ్యుయేషన్లోకి వచ్చే విధంగా మన భవిష్యత్ తరాలు తయారవ్వాలని కోరుకుందాం.